నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని, ఈ స్ఫూర్తితో యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే అరుదైన అవకాశం మనకు వచ్చిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. బుధవారం 80 అడుగుల రోడ్డు కూడలిలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన యోగాసనాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. చారిత్రక ప్రదేశాల్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ప్రత్యేక దృష్టి సారించారని, ఆయుష్ విభాగం, యోగా గురువులు, శిక్షకులు, సాధకులు సహకారంతో ప్రతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో శ్రీకాకుళంలో యోగాంధ్ర ఉత్సవాల్లో సాగుతోందని తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా పట్ల విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. మన శరీరం, మనసుపై నియంత్రణకు యోగా ఎంతో ఉపయోగకరమైన సాధనం. ఇది భారతీయ జీవన విధానంలో భాగమైంది. ఒత్తిడిని జయించాలంటే యోగా తప్పనిసరని శంకర్ తెలిపారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ సహా అధికారుల కృషి అభినందనీయమని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని అన్నారు. యోగాంధ్ర వేడుకలతో విశాఖలో సరికొత్త చరిత్ర లిఖించబోతుందని, అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి పెద్ద సంఖ్యలో సాధకులు, ప్రజలు పాల్గొని జిల్లా సత్తా చాటాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని మనం వరల్డ్ రికార్డులా చేసి అలా గిన్నిస్ బుక్లో కూడా ఎక్కించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కనుక దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై రేపు 21వ తారీఖున విశాఖపట్నం అందరూ వచ్చి ఇక్కడ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మన సనాతన ధర్మమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయంగా యోగా డేగా చేయడం గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు మన అందరి అదృష్టం. ఈ అవకాశాన్ని ఇందులో భాగస్వాములై ఆయన దేశవ్యాప్తంగా 1,00,000 ప్లేసుల్లో చేయమని ప్రధానమంత్రి గారు అంటే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే మనం 1,00,000 పైచిలుకు ప్లేసుల్లో ఈ యోగా కార్యక్రమాన్ని చేపడతాను. 2,17,00,000 మంది ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. సో వారందరూ కూడా వివిధ ప్లేసుల్లో చేస్తారు. ఓన్లీ శ్రీకాకుళంలోనే 6,365 ప్లేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో కూడా చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున. ఇక్కడ కూడా 10 లక్షల మంది ఎన్రోల్ చేసుకున్నారు. 5 లక్షల పైచిలకు ఇప్పుడు దీనికి ట్రైనింగ్ క్లాసులు అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఈ 3 రోజుల్లో అటెండ్ అయ్యి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. ఇక్కడికి విచ్చేసిన వారు అందరూ కూడా ఒక వాలంటీర్లా, ఒక వారియర్లా పనిచేసి ఈ 3 రోజులు అందరినీ భాగస్వాములు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తూ, ఈ యోగా యొక్క స్పిరిట్, యూనిటీని మనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. దానికి ప్రతి ఒక్కరూ పాల్గొవాలని నేను కోరుకుంటూ, విశాఖలో ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం రాష్ట్రానికి గొప్ప గౌరవమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. ఎలాంటి లోపం లేకుండా దీనిని విజయవంతం చేయాలని, ప్రతి శాఖ సమన్వయంతో సమగ్ర పర్యవేక్షణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇది సాధారణ కార్యక్రమం కాదు, గిన్నిస్ బుక్లో స్థానం దక్కించే మహా కార్యక్రమం అని, ప్రధాని మోదీ యోగాను అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేసిన నేపథ్యంలో ఆయన అగ్ర నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో యోగా ఉత్సవం జరగడం గర్వకారణమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్రాన్ని అభ్యర్థించి ఈ అవకాశాన్ని తెచ్చారని, దీనిని దిగ్విజయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు కోరారు. శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖకు వెళ్లే ప్రణాళికలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా నుంచే 20,000 మంది విశాఖ కార్యక్రమానికి వెళతారని కలెక్టర్ తెలిపారు. 150 ఆర్టీసీ, 400 ప్రైవేటు బస్సులు ఇందుకోసం ఏర్పాటు చేశామని అన్నారు.
వీరిలో 15,000 మంది సామాన్య ప్రజలు కాగా మిగతా 5,000 మంది ఇంటర్ ఆపై చదువుతున్న విద్యార్థులు ఉంటారని అన్నారు. భీమిలి స్పాట్ జిల్లాకు కేటాయించగా అక్కడే వేదిక వద్ద అల్పాహారం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్యాకేజ్డ్ భోజనం అందజేయాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గుండు శంకర్, నడుకుర్తి ఈశ్వరరావు, పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేపు జరగబోతున్నటువంటి యోగా డేని ప్రపంచమంతా తెలిసే దిశగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సరికొత్త రికార్డు ప్రపంచమంతా తెలియజేయడానికి రేపు జరగబోతున్నటువంటి యోగా డేని భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు రాష్ట్రం అంతా కలిపి 2 కోట్ల మంది ప్రజానికాన్ని దీన్ని పార్టిసిపేట్ చేయిస్తూ రేపు రాబోతున్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్న వైజాగ్ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది పార్టిసిపేట్ చేయడానికి పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నారు. ముఖ్యంగా యోగా అనేది మనకి పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి. దాన్ని సంరక్షణ చేస్తూ మన భావితరాలకు అందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఒక మంచి సదుద్దేశంతో ఇది ఒక పెద్ద యజ్ఞం కింద యోగాని ఈరోజు పబ్లిక్ లో తీసుకెళ్లడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు యోగా ఖచ్చితంగా మనందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా యోగా తాలూకు మంచిని తెలుసుకోవాలి అని తెలియజేయడానికి యోగా మంత్ అని ఈ నెల రోజంతా కూడా చాలా ప్రదేశాల్లో యోగా నేర్పించడం, చాలా మందిని రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ కూడా యోగా శిక్షణ చేయించడం జరిగింది. అలాగే కాకుండా పిల్లలు, స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజ్ అన్నిటిలో కూడా ఈరోజు యోగాని కూడా ట్రైన్ చేయడం జరిగింది. మరి రేపు రాబోతున్నటువంటి జూన్ 21వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రధానికంతో కలిపి శ్రీకాకుళం జిల్లాలో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో, మరి రిజిస్టర్ కావాలనుకుంటున్నారో అందరూ కూడా యోగా డేని పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని అందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు సుమారు శ్రీకాకుళం జిల్లాలో 9,50,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సుమారు 6,500 ప్లేసెస్ ని అకామిడేట్ చేసి ఆ ప్లేసెస్ దగ్గరగా ఒక సచివాలయంకి 9 ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి ఆ 9 ప్లేసెస్ లో మీ అందరికీ కూడా యోగా చేసేదానికి అవకాశం కల్పిస్తూ, మరి అంతేకాకుండా వైజాగ్ వెళ్ళడానికి ఈరోజు సుమారు ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి 4 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి 13 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి సుమారు 20,000 మందిని ఈరోజు తీసుకెళ్తున్నాము. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా యోగా శిక్షణ చేసి యోగాలో గత నెల రోజుల పాటు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి రిజిస్టర్ చేసి రేపు జరగబోతున్నటువంటి వైజాగ్ యోగా డేలో ఒక గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసి వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ గా ఒక మంచి గిన్నిస్ రికార్డ్ లో కూడా భాగం అవుతున్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వం తరఫు నుంచి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజల మీద ఒక నమ్మకం, విశ్వాసంతో తప్పనిసరిగా మా రాష్ట్రంలో విశాఖపట్నంలో చేస్తామని చెప్పి నిర్ణయించిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో భాగంగా 21 మే నెలన యోగాంధ్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలలో, అన్ని పాఠశాలల్లో ఈ నెల రోజులు చేసి రేపు 21వ తారీఖున విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. ఇది ఒక చరిత్ర. ప్రధానమంత్రి గారు దేశం మొత్తం మీద 1,00,000 పేషుల్లో యోగా చేయాలని చెప్పి నిర్ణయం చేశారు మొదట. అయితే ఆ అదృష్టం మనకొచ్చింది. మన ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి మేము ఒకే ప్లేస్లో
5 లక్షల మందికి తక్కువ లేకుండా యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మీరు చెప్పే విధంగా 1,00,000 ప్లేసుల్లో యోగాని నిర్వహించి 2 కోట్ల మంది ప్రజలకి ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత ఈ నెల రోజుల నుంచి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. యోగా అనేది మనిషి జీవన విధానంలో ఒక భాగం కావాలి. ఇదేదో రేపు గిన్నీస్ బుక్ రికార్డు గురించి చేయడమే కాకుండా నిన్ననే ముఖ్యమంత్రి గారు రేపు అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని యోగాని ప్రతి ఒక్కరికి అలవాటయ్యే విధంగా, యోగా అలవాటైతే ఆరోగ్య సమస్యలు తీరుతాయి, హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదని దీని మీద ఇంత దృష్టి పెట్టామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నిధులను అందించనుందని జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రణాళికకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన అభ్యర్థన మేరకు ఏఏఐ ముందుకు వచ్చిందని ఆయన వివరించారు. రాష్ట్రంలోనే ఒక ప్రముఖ మోడల్ గ్రంథాలయంగా శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని జేసీ పేర్కొన్నారు. విద్యార్థులు పాఠకులకు ఉపయోగపడే సౌకర్యాలతో ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ గ్రంథాలయంగా అభివృద్ధి చేయబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ నిధులను జిల్లా పాలనా యంత్రాంగమే వినియోగించనుందని, ఎలాంటి ప్రైవేటీకరణ అంశం ప్రస్తావనకే రాలేదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రంథాలయం పూర్తి స్థాయిలో ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుందని, ఇప్పటికే ప్రజా ఆస్తిగా ఉన్న ఈ గ్రంథాలయం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందని అన్నారు. గ్రంథాలయం ప్రైవేటీకరణ చేస్తారనే అసత్య ప్రచారాలు నమ్మొద్దని జేసీ తేల్చి చెప్పారు. గ్రంథాలయ అభివృద్ధి పూర్తయిన తర్వాత విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఇది ఎంతో ఉపయోగపడే కేంద్రంగా మారుతుందని జేసీ ఆశాభావం వ్యక్తం చేశారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అందరికీ ఆదర్శమని, లక్ష్మీబాయి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్మించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని శ్రీకాకుళం కళాశాల ప్రాంగణంలో ప్రతిష్ఠ చేయడం జరిగిందని, భావితర విద్యార్థులకు విగ్రహావిష్కరణ స్ఫూర్తిదాయకమని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బోర గోపి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సూర్యారావు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకులు, ప్రముఖులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఈరోజు 35వ రోజుకు చేరుకోగా, నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టి వారి నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్లు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్కు 29,200, నాన్ టెక్నికల్కు 24,500గా పెంచి ఇవ్వాలని, చర్చలకు పిలవాలని కోరారు. హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 60 నుండి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసును పెంచాలని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. అలా జరగని పక్షాన రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు, వర్క్ ఇన్స్పెక్టర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, డిపిఓ, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్స్, గ్యాంగ్ మజ్దూర్, వాటర్ వర్క్స్ వర్కర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, అటెండర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిమానానికి పాదాభివందనమని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. నగరంలోని స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలకు, అభిమానులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్ ఇన్ఛార్జీలకు, తెలుగు మహిళా నాయకులకు, విద్యార్థి విభాగాలకు, కళాశాలలకు, పాఠశాలలకు, ప్రముఖ వైద్యులకు, లాయర్లకు, జిల్లా అధికారులకు, వక్తలకు, నగర ప్రముఖులకు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థలకు, సభ్యుల బృందానికి, జనసేన, బీజేపీ నాయకులకు, స్థానికులకు తదితరులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. జన్మదినం సందర్భంగా ఆర్భాటాలు, వేడుకలకు, బహుమతులకు తాను దూరమని, బహుమతులకు బదులు మీ ఆశీర్వాదాలు తనకు పెద్ద బహుమతులని అన్నారు. ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, ప్రతి కార్యకర్తకు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవకై ముందుంటానని తెలిపారు. సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చిన వారు సురక్షితంగా ఇంటికి చేరుకుని సమాచారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఓ రక్షణ కవచమని, శక్తి యాప్ మహిళల భద్రత గురించి విద్యార్థులకు ఎస్ఐ చంద్రకళ అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం శ్రీకాకుళం సబ్ పట్టణ పరిధిలో స్థానిక ఉమెన్ జూనియర్ కళాశాలలో
నిర్వహించిన శక్తి యాప్పై అవగాహన సదస్సులో ఎస్ఐ చంద్రకళ మాట్లాడుతూ శక్తి యాప్తో మహిళలు విద్యార్థులకు రక్షణ భద్రత ఉంటుందని, కావున ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ ఫోన్లో నిర్లక్ష్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శక్తి యాప్ ప్రయోజనాలు, సేవలు వివరించి మహిళలు అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా 100-112 SOS బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, మహిళలకు ఆపద సమయంలో అత్యవసర సాయం అందించేందుకు శక్తి యాప్ ఒక ఆయుధంగా పనిచేస్తుందని అన్నారు. జనగణనతో పాటు కులగణన కూడా తప్పనిసరిగా చేపట్టాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు టి తిరుపతిరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కులగణన చేస్తామని స్పష్టత లేకపోవడం మోడీ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లా అని ప్రశ్నించారు. కులగణన చేయడం ద్వారా ప్రభుత్వానికి మరింత సామాజిక అంశాలలో జవాబుదారీతనం ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సిద్ధపడడం అభినందనీయమని తెలిపారు. 2020లో జరగాల్సిన ప్రక్రియను కరోనా కారణంగా వాయిదా వేశారని గుర్తు చేశారు. కులగణన భాగంగానే ఆయా కులాలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక తదితర అంశాలను పరిశీలన చేసి గణన చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉన్నది కాబట్టి కులగణన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి 10 ఏళ్లకు జరగాల్సిన జనగణన స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 7 సార్లు మాత్రమే చేశారని గుర్తు చేశారు. కులగణన జరిపిన బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన తీరును అభినందించారు. ఏమైనా ప్రస్తుత ప్రక్రియ సంతోషదాయకమని అన్నారు. బొల్లినేని మెడిస్కిల్స్ BSc పారామెడికల్ కళాశాలలో మంగళవారం ఫిజికల్ డైరెక్టర్ కుసురాజు, జగదీష్ ఆధ్వర్యాన యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మీ పద్మజ మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. ఏకాగ్రత చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో BSP కోఆర్డినేటర్లు MLN స్వామి, రామ్మోహన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మండల, గ్రామ స్థాయిలతో పాటు అనుబంధ సంఘాల ఎన్నికల నిర్వహణ కోసం ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు అధ్యక్షతన చీపురుపల్లి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కిమిడి రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు బూత్ కమిటీలు, కుటుంబ సాధికార సారథ కమిటీలు, క్లస్టర్, యూనిట్ కమిటీలను పూర్తి చేశామని రామ్మల్లిక్ నాయుడు తెలిపారు. అన్ని కులాలు, అన్ని మతాల వారికి పార్టీ పరంగా వారికి అన్ని స్థాయిలో అవకాశం కల్పించాలని చీపురుపల్లి నియోజకవర్గ పరిశీలకులు సవలాపురపు వెంకటరమణ మాదిగ, ఏపీ స్టేట్ యాదవ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీ వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ RECS చైర్మన్ దన్నాన రామచంద్రుడు, మండల పార్టీ అధ్యక్షులు రౌతు కామనాయుడు, చీపురుపల్లి టౌన్ ప్రెసిడెంట్ గవిడి నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి మహంతి అప్పలనాయుడు, దన్నాన సూరపనాయుడు, బెవర పురుషోత్తం, వలిరెడ్డి శ్రీరాములు, కలిశెట్టి సత్యనారాయణ, చల్లా శ్రీరామ్, దాసరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారత జాతిపిత గాంధీజీ నేటి సమాజానికి మార్గనిర్దేశకులని రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ అన్నారు. బుధవారం బెలగలవలస హైస్కూల్లో రాజాం గాంధీ స్మారక నిధి నుంచి కొత్త అనంతరావు దంపతుల పేరిట ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నడవడిక అలవర్చుకునేందుకు అవకాశం కలుగుతుందని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీజీ మార్గం దేశానికి స్వాతంత్రానికి సుగమమైందని, శాంతి అనే ఏకైక మంత్రంతో తెల్లధొరలను పారద్రోడి జాతిపితగా పేరుగాంచారని అన్నారు. విగ్రహదాత ఆలోచనను ప్రతి విద్యార్థి పాటించాలని, కులమత భేదములను విడనాడి ఐకమత్యంతో కలిసిమెలిసి మెలగాలని అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు తిరుపతిరావు, JPD రాజు, చంద్రమౌళి, కవిత, రమణ మాస్టర్, కో కన్వీనర్ పెంకి చైతన్య కుమార్, నీలకంఠేశ్వర యాదవ్, కొల్లూరు తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన రోజువారీ ఆహారంలో అల్లం రసాన్ని చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణ అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీర్ణశయాంతర బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచడానికి, అనారోగ్యాలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆర్థరైటిస్, కండరాల నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీవక్రియను పెంచి కొవ్వు కరిగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణచివేయడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించే ఆహారానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.